హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గాయస్, ఆల్మోస్ట్ వ్లాగ్ అయితే చూడండి. ఎస్ఆర్హెచ్ 95.5 8 అవర్స్ ఆల్మోస్ట్ కుపోలు పేరు ఇంటికి పోయినట్టు ఎస్ఆర్హెచ్. ఇప్పుడు స్టార్ట్ చేసిన వ్లాగ్ అయితే అసలు మంచి అనిపిస్తలేదు కదా, ఎస్ఆర్హెచ్ చూడిపోతుంది కదా. చలో, ఇలా ప్రొద్దు నుంచి అయితే ప్రొద్దున సంఘం ఉండే, మీ దావత్ సంఘం దావత్ ఉండే, ఇంటికి వచ్చి ఇక మళ్ళీ కూర మటన్ తెలుసుగా, సంఘంలో మటన్ వంచుతారు మా మా సంఘంలో. ఇక తెచ్చి పడుకున్నా, మళ్ళీ లేచి తిని మళ్ళీ పడుకున్నా, ఎందుకంటే సమ్మర్ బాగా ఎండ పడుతుంది. ఇప్పుడు 6:30కి లేచిన. ఇవాళ క్రికెట్ ఆడడం అందుకు ఇక మనకు తెలుసు కదా, క్వాలిఫైయర్ ఎలిమినేటర్ అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మంచిగా గెలుతా అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తారు ఎస్ఆర్హెచ్. లైట్ ఇక మ్యాచ్ గురించి ఇక ఏమో ఒకటి తీద్దామని చెప్పి ఇక నిన్న మన దీక్ష అయితే తెచ్చుకున్నది ఇప్పి నీడిల్స్. చూడండి, ఒకటే ప్యాకెట్ ఉంది, మంచిగా గరం గరం చేసి తిందాం, ఓకేనా. చేలో ఘోరం ఆడుతుర్రు అసలు. పప్పా పండుకోలే ఇంకా? ఏం చేస్తున్నావు? ఇక నూడిల్స్ చేద్దా, నూడిల్స్. బాయ్ చూసినా గాయ, చూడండి నూకెత్తుందండి బయటకు. పప్పా నేను బొబ్బ తింటున్నా, పప్పా నేను బొబ్బ తింటున్నా. చలో గాయస్, ఇక మనమైతే ఒకటి ఉన్న నూడిల్స్ చిన్నదంతా వేసుకుందాం, చిన్న భవన్లో. గ్యాస్ అసలు ఎండక సమ్మర్ గాయస్, బయటకు వెళ్దామంటే అసలు ఎండ దంచుతుంది గట్టిగా. మనలో మన తెలుసు కదా, మనలో అయితే అసలే బాగా మనకు ఏది స్విమ్మింగ్ పూల్ అటు పోదామంటే అసలే చాలా మనకు అద్దంటారు. ఎండకు తింటురు పంటారు మన పిల్లలు అయితే, 10th పిల్లలు. ఎందుకంటే ఇక సమ్మర్ బాగుంది కదా, కొంచెం కూల్ అయినాక పోదామని చెప్పి అంటారు. చూద్దాం ఇక లాక్స్ వస్తాయి, అవి కూడా మంచిగా ఫుల్ బాయిల్ కావాలి. వేడే టైంలో మనకి వేస్తే తొందరగా మంచిగా ఏంది ఇట్లా దగ్గర రాకుండా మంచిగా ఫుల్ అవుతుంది నూడిల్స్. వాటర్ అయితే కొంచెం వేడి అయ్యి చూడండి. చలో మెల్ల అవే ఉడుకుతాయి, ఎందుకంటే మనం అయిపోయి చూద్దాం. మంచిగా నార్మల్ స్టీమ్లో పెడితే మెల్ల అవే ఉడుకుతాయి. చూడండి, వేరేనాయి. కొంచెం ఉప్పు వేస్తే మనకి ఏంటంటే పుల్ల అవుతుంది మంచిగా. చలో ఉప్పేసి మళ్ళీ ఒక 5 minutes ఉడికిద్దాం, ఓకేనా. చలో చూడండి, ఆల్మోస్ట్ మనకు అయిపోయినాయి నూడిల్స్. మంచిగా వాళ్ళు ఇచ్చిన మసాలా వేసుకొని దించేసుకున్నాడే. చూడండి, చోలీ లంపం ఇక. నీళ్ళే తంపేసిన. కొందరు ఆయిల్ వేసుకుంటారు, ఆప్షనల్. ఇక మనం ఒక్కటి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ పోతలేము, డైరెక్ట్ మసాలా వేసి కలిపేది. అయ్యో, ఇంతకుముందు మటన్ కోసం మటన్ అన్నం మంచుకు కట్టేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. హై ఫ్లేమ్ పెట్టి అయిపోయింది. ఫ్రెండ్స్, మంచి ఎమర్జెన్సీలో మాకు కడుపుతుంది నూడిల్స్. నేను మస్తు చాలా టైం చేసుకున్నా. చలో గైస్, ఒక్క 2 నిమిషాలు స్టీమ్ చేసి దించుకొని తినుడే. అయిపోయినట్టే గైస్, చూడండి కంప్లీటెడ్. ఓకే, చలో అయిపోయినట్టే. చలో దించుకుందాం. ఇక దించుకొని ప్లేట్లు వేసుకుంటే అయిపోయా. చలో దిస్ టేస్టింగ్ టైమ్. అరే యార్,
గాయస్ దగ్గరగా 7 వికెట్లు పడ్డాయి. నాకు మెసేజ్ వచ్చింది ఆల్రెడీ. వరెస్ట్ ఆడుతుంది ఇప్పటిదాకా మంచిగా క్వాలిఫైర్లో వరెస్ట్ ఆడుతుంది గాయస్. సారీ ఎలిమినేటర్లో. చ ఇట్లా చిన్న వేసుకుంటే మంచిగా వస్తుంది కదా టేస్ట్ మాత్రం వేరే వేరే వస్తుంది కదా. వేరే ఒకటే ఉంది కదా, అది 4 వేస్తేనేమో మళ్ళీ గట్టి అవుతుంది, అంత గలీజ్ అనిపిస్తుంది. చిన్న ఒకటి వేసినా కదా మంచిగా చూడండి ఎంత సింపుల్, మంచిగా పొడి ఎంత మంచిగా అయింది. ఓ బా వేరే గాయస్ టేస్ట్ మాత్రం. మీకు బ్యాక్ అయిపోతాయి ఉండి 7 వికెట్లు పడ్డాయి. అయిపోయింది మ్యాచ్ ఆల్మోస్ట్. చలో గాయస్ మొత్తం తిని ఏం చేస్తా వీడియో మంచిగా తిన్నా, ఇట్లా గరం గరం. ఇంకోటి ఉంటే మంచిగా అనిపించు, ఇంకోటి ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే అన్నం తిన్నా కానీ మంచిగా స్నాక్ లెక్క మంచిగా అనిపించింది గరం గరం. ఇంకో ప్యాకెట్ ఉంటే మళ్ళీ ఎత్తుండి, కానీ ఒకటే ఉండే. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. చలో గైస్ ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి లాస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.